కేంద్రం గుడ్ న్యూస్. తక్కువ ధరకే గ్యాస్ సిలిండర్ 10 కోట్ల కుటుంబాలకు బెనిఫిట్. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం రోజు కేంద్రం కేబినెట్ భేటీ అవగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా పీఎం ఉజ్వల స్కీమ్ను ప్రస్తుతం ఆర్థిక సంవత్సరానికి కూడా కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం 12,000 కోట్లకు పైగా కేటాయించింది. ఇంకా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు పరిహారం ప్రకటించింది. పూర్తిగా ఈ వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే కేంద్రం కేబినెట్ శుక్రవారం రోజు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక ప్రాజెక్టులు, పథకాలకు ఆమోదం లభించింది. ఇందులో ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకాన్ని ఇకపైన కొనసాగించేందుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 12,060 కోట్లు కేటాయించింది. తాజా నిర్ణయంతో భారతదేశంలోని దాదాపు 10.33 కోట్ల కుటుంబాలకి లబ్ధి చేకూరనుంది. అంటే ప్రస్తుతం ఇన్ని ఉజ్వల కనెక్షన్లు ఉన్నాయన్నమాట. ఇందులో భాగంగా దాదాపు 45 కోట్ల మంది ప్రయోజనం పొందుతున్నట్లు అంచనా. ఈ పథకం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దారిద్ర్య రేఖకు దిగువగా ఉన్న నిరుపేద కుటుంబాలకు చెందిన మహిళల పేరిట ఈ ఉజ్వల స్కీమ్ కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ అందిస్తుంది. కేంద్రం 2016 మే నెలలో ఈ పథకాన్ని తీసుకువచ్చింది. ఇక్కడ ఫ్రీగా స్టవ్తో పాటు గ్యాస్ సిలిండర్ అందిస్తారు. ఇక లబ్ధిదారుడికి ఒక్కో గ్యాస్ సిలిండర్ మీద 300 రాయితీ లభిస్తుంది. ఇది నేరుగా లబ్ధిదారుల ఖాతాలోనే జమ అవుతుంది. సంవత్సరానికి 9 గ్యాస్ సిలిండర్ల వరకు తీసుకోవచ్చు. ఈ రాయితీ 14.2 కేజీలు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్కు మాత్రమే వర్తిస్తుందని గుర్తుంచుకోవాలి. అంటే ప్రస్తుతం హైదరాబాదులో 14.2 కిలోల సిలిండర్ ధర 905 రూపాయలు ఉండగా వీరికి 605 రూపాయలకే వస్తుందన్నమాట. అంటే ముందుగా 905 రూపాయలు కట్టాలి. మళ్ళీ 300 మళ్ళీ లబ్ధిదారుల అకౌంట్లో పడుతుంటాయి. ఎలా అప్లై చేయాలి, ఏం కావాలి? ఈ ఉజ్వల పథకం కోసం దరఖాస్తు చేసుకునే వారికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి. మహిళల పేరు మీదే అప్లై చేయాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబరు, బ్యాంక్ అకౌంటు తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి, ఇంకా ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి ఈ స్కీమ్ వర్తించదు. గుర్తుంచుకోవాలి. దగ్గరలోని గ్యాస్ ఏజెన్సీలో ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాలి. ఆన్లైన్లో కూడా దీనికోసం అప్లై చేసుకోవచ్చు. ఇక ఇదే సమయంలో కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చమురు మార్కెటింగ్ కంపెనీలకు 30,000 కోట్ల పరిహారం ప్రకటించింది. అంతర్జాతీయంగా ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ దేశీయంగా తక్కువ ధరలకే ఎల్పీజీ గ్యాస్ విక్రయించడం వల్ల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం వీటికి నష్టాలు వచ్చాయి. ఆ నష్టాలను పూడ్చేందుకు ఈ కేంద్రం నిధులను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. దీన్ని ఈ 3 సంస్థలకు 12 ట్రాంచీల్లో అందించినట్లు స్పష్టం చేసింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.